మీరు చూస్తున్న ఇల్లు వెంకటేశ్వర కాలనీ. ఇది సరౌండింగ్ ఏరియా. వెంకటేశ్వర కాలనీలో ఇది వచ్చేసి 20 ఫీట్ రోడ్స్ ఉంటాయి. వెంకటేశ్వర కాలనీలో ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 30-30 ఉంటుంది. ఈస్ట్ ఫేస్ హౌస్ ఇది 30-30 డైమెన్షన్. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఎంట్రన్స్. ఇది సొంపు ఉంటుంది, 10,000 లీటర్ సొంపుతో పాటు బోరు కూడా ఉంటుంది. ఇది హాలు, బెడ్రూమ్ ఉంటుంది. బయట వచ్చేసి కిచెన్ ఉంటుంది. దీనికి టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయింది, రెడీ టు మూవ్. ఇది న్యూ కన్స్ట్రక్షన్ హౌస్. ఇది బెడ్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. దీనికి వచ్చేసి బయట వచ్చేసి కిచెన్ ఉంటుంది. దీనికి షాద్నగర్ శంషాబాద్ మున్సిపాలిటీలో ఉంటుంది ప్లాట్. ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఇది రాళ్ళగూడ రోడ్ నుంచి మనకు 500 మీటర్స్ ఉంటుంది. శంషాబాద్ బస్ స్టాండ్ 3 కిలోమీటర్స్ ఉంటుంది శంషాబాద్. ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోకి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఉంటుంది. బయట సపరేట్గా వాష్రూమ్ ఉంటుంది. మనకు శంషాబాద్ మున్సిపాలిటీలో ఉంటాయి. మీరు శంషాబాద్ ప్రాపర్టీస్ కావాలనుకుంటే మా పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. శంషాబాద్లో కూడా తక్కువ రేట్ ప్రాపర్టీస్ చూపిస్తాం మేము. షాద్నగర్లో వచ్చేసి రెగ్యులర్గా ప్లాట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి హాల్, కిచెన్ ఉంటుంది, 2 బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో. ఇది మున్సిపాలిటీలో ప్లాట్ తీసుకున్న ఇల్లు తీసుకున్న రీసేల్ చేయడం ఈజీ ఉంటుంది. మున్సిపాలిటీలో కాకుండా మీరు బయట పోయి ప్లాట్ తీసుకున్న ఇల్లు తీసుకున్న రీసేల్ చేయలేరు. షాద్నగర్ మున్సిపాలిటీలో అయినా సరే, శంషాబాద్లో అయినా సరే, మున్సిపాలిటీలో ఏంటంటే ప్లాట్ ఎప్పుడు తీసుకున్నా కానీ రీసేల్ చేయగలుగుతాం. ఇల్లు లేని దగ్గర గ్రామ పంచాయతీలో పోయి మీరు ప్లాట్ తీసుకున్నా మనం అమ్ముకోలేము. అది మీరు ఎప్పుడు ప్రాపర్టీ కొన్నా కానీ ఆ ప్రాపర్టీ మీరు అమ్ముకోగలుగుతారా లేదా అనేది చూసుకున్న తర్వాత, ఎందుకంటే ఏజెంట్స్ మస్తు చెప్తారు. ఏజెంట్ల మాట కాదు, మీరు ప్రాపర్టీ తీసుకుంటే మీరు అమ్మగలుగుతారా లేదా. మీరు కొన్న ప్రాపర్టీ 10 మంది ఇప్పుడు మనం వాళ్ళ కార్లో పోయి మనకు వెంచర్లు తీసుకుపోయి చూపిస్తారు మనకు. కానీ ఆ ప్రాపర్టీ మనం అమ్ముదాం అనుకున్న కౌతలంలో మనం ఏం కూడా ఏంటంటే వెహికల్ అరేంజ్ చేయం, లొకేషన్ పెడతాం, పోయి చూసుకోపోండి అని చెప్తాం. కాబట్టి మనం కొనామనుకున్న ప్రాపర్టీ ఆడికి పోయి ఆటో బుక్ చేసుకున్నా రావాలి, ర్యాపిడో బుక్ చేసుకున్నా రావాలి.